ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మనకు తెలుసు 5 కిలోమీటర్ వరకు డ్రోన్ యూజ్ చేయకూడదు అని మేము అప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. లేనప్పుడు వైటల్ ఇన్స్టాలేషన్స్ ఆ ఏరియాలో డ్రోన్ ఫ్లై చేయడానికి వీల్లేదని అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ ఉంది, నేవల్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి, డిఫెన్స్ పరంగా ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్స్, సెక్యూరిటీ పరంగా ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్స్, ఎయిర్పోర్ట్, అటువంటి ఏరియాలో డ్రోన్ ఫ్లై చేయడానికి వీల్లేదు. ఇప్పుడు డ్రోన్ ఫ్లై చేయాలంటే మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం, పోలీస్కి లెటర్ రాయండి, రిక్వెస్ట్ పెట్టండి. మేము మా ఎస్బీ ద్వారా వెరిఫై చేసి ఎటువంటి ఇబ్బంది లేకపోతే మేము పర్మిషన్ ఇస్తాం. ఇప్పుడు జగన్నాథ్ రథయాత్ర జరిగింది, అప్పుడు కూడా డ్రోన్ ఫ్లై చేస్తామని వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. మేము వెరిఫై చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు అక్కడ పర్మిషన్ ఇచ్చాము. సో మన దేశంలో కూడా డ్రోన్ ఎక్కడ ఫ్లై చేయాలి, ఎక్కడ ఫ్లై చేయకూడదు, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి, ఎస్ఓపి ఉంది. సో ఆ ఎస్ఓపి అండ్ గైడ్ లైన్స్ అందరూ పాటించాలి. మీకు ప్రతి ప్రైవేట్ డ్రోన్ ఫ్లైయర్స్ ఇప్పుడు మన అందరికీ తెలుసు, పెళ్లి జరిగినా, ఏదైనా ఫంక్షన్ జరిగినా, ఏదైనా పండగ జరిగినా డ్రోన్ ఫ్లై చేసి డ్రోన్ షాట్ తీసుకోవడం ఒక సిస్టమ్ అయిపోయింది. కాబట్టి మనం డ్రోన్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా పోలీస్కి మీరు రిక్వెస్ట్ లెటర్ రాయాలి, అడ్వాన్స్ గా ఇవ్వండి. మేము అది వెరిఫై చేసి పర్మిషన్ ఇవ్వాలా వద్దా విచారించి తర్వాత మీకు తెలియజేస్తాం. వెరిఫై చేస్తారండి మేడం. సో ఆ ఏరియాలో ఎక్కడెక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, రెస్ట్రిక్షన్స్ ఉల్లంఘించి ఫ్లై చేస్తే మాత్రం అది అన్ని డ్రోన్ సీజ్ చేయాల్సి వస్తుంది, ఆపరేటర్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సో మేము ఇది వెరిఫై చేస్తాం.